అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. హీర్ ఈజ్ ఏ మెసేజ్. ఏప్రిల్ 22వ తారీఖు సాయంత్రం 3:30 గంటలకు కాశ్మీర్లోని పహల్గామ్ అనే ఒక ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. 370 ఆర్టికల్ రద్దు చేసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా అందరూ టూరిస్టులు కాశ్మీర్కు వెళ్ళడం జరిగింది. దానివల్ల కాశ్మీర్ కలకళ్ళాటమే కాదు, ఆ టూరిజం వల్ల వాళ్ళ ఆదాయం కూడా పెరిగింది. కొద్ది సంఖ్యలో కాదు, కోట్ల సంఖ్యలో ఆదాయం పెరిగింది. దీనిని పాకిస్తాన్ భరించలేకపోతున్నది. అది పాకిస్తాన్ యొక్క సహజ లక్షణం, ఇప్పుడు కొత్తగా వచ్చిన లక్షణం కాదు. అందుకని ఏం చేశారు, అక్కడికి వచ్చినటువంటి టూరిస్టుల మీద ఉగ్రవాదులను పంపి దాడి చేసి వాళ్ళందరినీ చంపారు. ఆ చంపుట్లో 28 మంది ఏమో పాపం బలిదానం చేయబడ్డారు. ఇంకా చాలామంది హాస్పిటల్స్లో, అనంతనాగ్, శ్రీనగర్ మొదలైన హాస్పిటల్స్లో ఇప్పటికీ ఇంకా వాళ్ళు చాలా చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఆ వచ్చినటువంటి ఉగ్రవాదులు లష్కర్ ఏ తొయిబా అనే ఒక ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి వాళ్ళు. ఈ ఉగ్రవాద సంస్థలన్నీ ఎక్కడున్నాయి అంటే పాకిస్తాన్లో ఉన్నాయి. ఆ పాకిస్తాన్ పోషిస్తూ ఉంటుంది వీళ్ళని. అక్కడ ISI అని వాళ్ళ యొక్క మిలిటరీ ఉంటుంది. ఆ మిలిటరీలోంచి కొంతమందిని ఇటు అలాట్ చేస్తారు, కొంతని కేటాయిస్తారు. మీరు ఇండియాలోకి వెళ్ళి అక్కడ తుపాకులు పెట్టి మనుషులను చంపేసి రండిరా అని ప్రోత్సహిస్తూ ఉంటారు. అయితే ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు. 2008వ సంవత్సరం నవంబర్ నెల 26వ తారీఖు నాడు బొంబాయిలో 165 మందిని వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు. తవూర్ రాణా అనేవాడు సూత్రధారి, ఇతనేమో పాత్రధారి. ఇంకా చాలామంది కలిపి అంతమందిని చంపితే ఆనాడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న కారణంగా ఏమీ వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అలాగే ఊరి అనే సెక్టార్లో దాడి జరిగింది, పుల్వామాలో దాడి జరిగింది, అలాగే పంజాబ్ సరిహద్దుల్లో పఠాన్కోట్ ప్రాంతంలో దాడి జరిగింది. ఇలా దాడి జరుగుతూనే ఉంది, ఒకరోజు కాదు. తర్వాత ఈ పార్లమెంట్ మీద దాడి జరిగింది, అబ్దుల్ గురు ఇండియన్ పార్లమెంట్ మీద దాడి జరిగింది. అయినా కూడా ఇంతకుముందు ఎవరూ చర్యలు తీసుకోవడానికి సాహసించలేదు. ఎందుకు మనం ఆలోచించాలి కదా. మరి ఇంతమంది దుర్మార్గులు ఇన్ని పాపప్పలు చేస్తుంటే ఎందుకు తీసుకోలేదు అని అంటే, ఇండియాలో ఒక 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు, నేను రఫ్గా చెప్తున్నా. వీళ్ళ ఓట్ల మీద కొన్ని పార్టీలు జీవిస్తున్నాయి, రాజకీయ పక్షాలు కొన్ని వీళ్ళ ఓట్ల మీద జీవిస్తూ ఉన్నాయి. ఎవరి ఓట్ల మీద? ఈ ముస్లింల ఓట్ల మీద. అందులో ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఇంకొకటి ఇత్తెహాదుల్ మజ్లీస్ ఇక్కడ ఉంది, అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ ఈ పార్టీ ఎక్కడ ఉందంటే ఇది కాశ్మీర్లో ఉంది. ఇంకొకటి ఏమంటే ఎన్సిపి, ఈ ఎన్సిపి అన్నటువంటి పార్టీ ఎక్కడ ఉందంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇది బొంబాయిలో ఉంది. దీనికి అధిపతి పేరు శరద్ పవార్. అలాగే రాష్ట్రీయ జనతా దళ్ ఇది ఒక పార్టీ, ఇదేమో బీహార్లో ఉంది. అలాగే సమాజ్వాద్ పార్టీ అని ఇంకొకటి ఉంది. ఈ పార్టీ ఎక్కడ ఉంది? ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. అలాగే DMK ద్రవిడ మున్నేట్ర కழகம் ఈ పార్టీ ఎక్కడ ఉంది? ఇదేమో తమిళనాడులో ఉంది. ఈ పార్టీలందరికీ కూడా ఆ 20 కోట్ల మంది ముస్లింల ఓట్లు కావాలి. విన్నారా మిత్రులారా? మరి ఇండియాలో ఉన్న 100 కోట్ల మంది హిందువులు, ఆ హిందువుల ఓట్లు వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ బుద్ధిహీనులు. ఈ హిందువులు అన్న వాళ్ళు వీళ్ళకి అకల్మంద్, వీళ్ళు తెలివైన వాళ్ళు కాదు. వీళ్ళు అలా గుడ్డిగా వెళ్ళి కాంగ్రెస్ ఓటేస్తూనే ఉంటారు. ఇలా 80 సంవత్సరాలుగా నడుస్తూ వచ్చింది. ఇన్ని దాడులు జరిగినా, ఇన్ని ప్రమాదాలు జరిగినా కూడా ఎవ్వడూ చర్య తీసుకోలేదు. ఇప్పుడు మరి నిన్న జరిగినటువంటి ఈ దాడిలో గాయపడ్డ వాళ్ళు ఎవరు? ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు? ఒక ఆయన ఉత్తరప్రదేశ్ చెందినవాడు, ఒక ఆయన మహారాష్ట్రకు చెందినవాడు, ఇంకొక ఆయన బీహారు, ఇంకొకడేమో మన తెలంగాణ ప్రాంతం వాడు, ఇంకొక ఆయనేమో మన సోమిశెట్టి మధుసూదన్ రావు కావలి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వాడు, ఒక ఆయనేమో తమిళనాడుకు చెందినవాడు, ఇంకొకడేమో మంజునాథ్. ఈ మంజునాథ్ యొక్క భార్య పేరు పల్లవి. ఆ పల్లవి ఐ విట్నెస్ మనకి ఇచ్చింది. ఆ మంజునాథ్ను కాల్చి చంపారు. అడిగారట ఆ మంజునాథ్ని పిలిచి, నువ్వు కల్మా చదవగలవా అని అడిగారట. కల్మా అంటే వాళ్ళ యొక్క మనం ఇప్పుడు ఏ రకంగా భజగోవిందం స్తోత్రం చేస్తామో అట్లా కల్మా నువ్వు చదవగలవా అంటే నేను చదవలేను అన్నట్ట.
చదవలేదు, నువ్వు హిందువా ముస్లిమా అని అతని యొక్క ప్యాంటు విప్పి పరిశీలించారట. ముస్లిం అయితే ఏమై ఉంటుంది, మర్మాంగం మీద సుంతి చేయబడి ఉంటుంది. హిందువుల కాల సుంతి చేసుకునే సంప్రదాయం లేదు. పాయింట్ బ్లాంక్ అంటే రైఫిల్ తీసుకొని దగ్గరకు వచ్చి గుండెలో, తలలో, వీప్ మీద 3 బుల్లెట్లు పెట్టి కాల్చి ఇలా వరుసగా చంపుకుంటూ వెళ్ళిపోయారట. అప్పుడు ఆ పక్కనే ఉన్న పల్లవి ఆయన భార్య అడిగిందిట, నన్ను కూడా చంపండి, నా భర్తను చంపి. వాళ్ళు ఎందుకు వెళ్ళారు పాపం కాశ్మీర్కి, టూరిస్ట్కి వెళ్ళారు. అప్పుడు ఈవిడ అనేది, నన్ను కూడా చంపండి అంటే, నిన్ను చంపం, మోడీకు బోలో, వెళ్ళి మోడీకి చెప్పుకో మేము ఇట్లా చంపామని అని ఇట్లా వాళ్ళందరినీ కూడా చంపి ఆ మంజునాథ్ భార్య, ఆవిడ పేరు పల్లవి, అలాగే ఈ సోమిశెట్టి మసూదన్ రావు భార్య కామాక్షి, వీళ్ళు చేసిన తప్పేమిటండి? వాళ్ళు భారతదేశం పుట్టడమే తప్ప, హిందువులుగా వాళ్ళు జీవించడమే తప్ప. ఇప్పుడు మనకు యుద్ధ వాతావరణం కనపడుతున్నది. ఇది రికార్డు చేసే సమయానికి యుద్ధం ఏ క్షణాన వస్తుందో నాకైతే పూర్తిగా తెలియదు. యుద్ధం కనుక వచ్చినట్లయితే మళ్ళీ ఆ వివరాలన్నీ మీకు ఇంకొకసారి నేను చెప్పదలుచుకున్నాను. నేను ఈ వీడియో ద్వారా మన దేశ ప్రజలకు ఇవ్వదలుచుకున్నటువంటి సందేశం ఏమిటంటే, ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ అమిత్ షాజీ to eliminate a terrorist country called Pakistan from the globe. मैं आग्रह करता हूँ हमारे होम मिनिस्टर, हमारे प्रियतमा होम मंत्री, गृह मंत्री अमित शाह को क्या बोल रहा हूँ, इसी दुनिया से, इसी ग्लोब से वो आतंकवादी नेशन, आतंकवादी कंट्री पाकिस्तान पूरा दुनिया में रहने का अधिकार नहीं है, उसको ఎలిమినేట్ करना चाहिए. అంటే ఈ భూమి మీద నుంచి పాకిస్తాన్ అనే పేరు కలిగినటువంటి ఒక ఉగ్రవాద దేశం మొత్తాన్ని కూడా తుడిచిపెట్టవలసినటువంటి సమయం వచ్చింది. అలా జరిగితేనే మనకు ఈ దేశానికి భవిష్యత్తులో సుఖశాంతులు ఉంటాయి. వాళ్ళు బెదిరిస్తున్నారు, మా దగ్గర 130, వాళ్ళ దగ్గర 130 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అంటే ఏమిటి, అణ్వస్త్రాలు 130 ఉన్నాయి, అవన్నీ తీసుకెళ్ళి బొంబాయి మీద వేస్తాం, ఢిల్లీ మీద వేస్తాం, హైదరాబాద్ మీద వేస్తాం. ఇలాగ వాళ్ళు భయపెడుతూ ఉన్నారు. న్యూక్లియర్ అంటే వాళ్ళు అణుయుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అదొక పిచ్చి కంట్రీ కదా, పిచ్చివాడి చేతిలో రాయి అన్నట్లు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఫ్రాన్స్ కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, చైనా కానివ్వండి, గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఇండియాకు వచ్చిన ప్రమాదం రేపు అమెరికాకు రాదా? ఆలోచించండి. 2002వ సంవత్సరంలో ఏమైంది? అక్కడ ఎంపైర్ బిల్డింగ్ మీద ఎవరు బాంబులేసింది? బిన్ లాడెన్ కాదా? ఒసామా బిన్ లాడెన్ కాదా? కాబట్టి ఉగ్రవాదం అనేది అగ్రవాదంగా ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్నైనా సరే నిర్మూలిస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీజీ, వాళ్ళు చెప్పారట మోడీకు బోలో అంటే మేము ఇట్లా ఉగ్రవాదులం, మోడీకి చెప్పుకోండి అని. ఐ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఎలిమినేట్ ఏ కంట్రీ, దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి ఈ పాకిస్తాన్ అనే పేరు గల కంట్రీ మొత్తాన్ని కూడా ఒకేసారి, ఏదో చిన్న చిన్న కాస్మెటిక్ వల్ల లాభం లేదు, చిన్న చిన్న పనులు అంటే ఏమిటి, ఇండస్ వ్యాలీ ట్రీటీ అంటే సింధు నది జలాలు అందులోకి పోకుండా ఆపివేయడం, లేకపోతే వాళ్ళ రాయబారి కార్యాలయం, ఇవన్నీ పనికిరావు. అసలు పాకిస్తాన్ అనే దేశం మనకు నైబరింగ్ పొరుగు దేశంగా 1947లో అసలు అది టెర్రరిస్ట్ కంట్రీ సృష్టించారు. ఎవరు సృష్టించారు? బ్రిటన్ సృష్టించింది. ఈ టెర్రరిస్టు దేశాన్ని శాశ్వతంగా నిర్మూలించాలి. అందుకు 140 కోట్ల మంది భారతీయులు కూడా నరేంద్ర మోడీ వెనకాల ఉన్నారు. హమ్ తుమ్హారే సాథ్ హై, ఆప్ సంఘర్ష్ కరో, మీరు ఇప్పుడు యుద్ధం చేయండి, మీ యుద్ధం వెనక మేమందరం కూడా నిలబడి ఉన్నాము. ఇక పాకిస్తాన్ అనే దేశం మిగిలి ఉండకూడదు. నమస్కారం. My Media, the voice of India.